నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన భార్యకి 650 కోట్ల రూపాయలు విలువ చేసే భారీ గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తుంది. సో అసలు ఇక్కడ మరి అంత పెద్ద మోతాదులో ఉన్న గిఫ్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తన భార్యకి ఇచ్చారు? అలాగే ఈ గిఫ్ట్కి సంబంధించిన ఏవైతే వివరాలు ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయా లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి తన భార్యకి గిఫ్ట్ ఇస్తే మరి దానికి సంబంధించిన ఆధారాలు అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు ఉంటాయి? సో దీనికి సంబంధించిన వివరాలు నాతో పాటు షేర్ చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా అంకిత, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇక్కడ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన భార్యకి 650 కోట్ల రూపాయలు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. సో అంత విలువ చేసే గిఫ్ట్ ఆయన తన భార్యకి ఎలా ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన వివరాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయా లేదా అని కూడా చాలామంది అంటున్నారు. అసలు ఆయన ఇచ్చిన గిఫ్ట్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి కనెక్షన్ అంటారు? ఇదేమి ఆయన వ్యక్తిగత నిధుల నుంచి ఇచ్చుకున్న గిఫ్ట్ ఏం కాదమ్మా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ప్రజాధనాన్ని సంస్థకి ఇచ్చాడు. ఆ భారతీరెడ్డి గారి పేరు మీద ఉన్న ఒక పత్రికకి ఇచ్చిన అమౌంట్ అది. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఇడుపులపాయలో ఉన్న ధనాగారం నుంచి కనుక ఆయన ఆ డబ్బులు పర్సనల్గా సూట్ కేసుల రూపంలోనో లేకపోతే ట్రంక్ పెట్టెల్లోనో లేకపోతే కంటైనర్లోనో ఇస్తే మనమేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి దొరికే అవకాశం కూడా లేదు. కానీ అది ప్రజల సొమ్ము ప్రతిదీ ఖర్చు పెట్టినప్పుడు ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర లెక్కలు ఉంటాయి. అది తర్వాత వచ్చే ప్రభుత్వాల ముందు కూడా వాళ్ళు పెడతారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎలాంటి ఖర్చులు ఎలాంటివి చేసింది, ఎవరెవరికి ఇచ్చింది నిధులని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే, ఎవరన్నా చూసిన వాళ్ళు అనుకుంటారు ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్సులోంచి తీసి గిఫ్ట్ ఇచ్చాడేమో, దానికి మనకేం అవసరం అనుకుంటారు. ఆయన వ్యక్తిగతం కాదు, ప్రభుత్వ నిధుల్లో నుంచి అది జగన్మోహన్ రెడ్డి గారి పత్రికకి 440 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో అడ్వర్టైజ్మెంట్ల రూపంలో చెల్లించారు. ఒక్క తెలుగు పత్రికల్లో సాక్షి ఒక్కటే లేదు, అనేకం ఉన్నాయి. ఇంకా దాదాపు 10 పత్రికల వరకు ఉన్నాయి. తర్వాత ఆంగ్ల పత్రికలు కూడా ఉన్నాయి. వీటి అన్నిటికీ కలిపి ఇచ్చింది 400 కోట్లు. ఒక్క పత్రిక ఇచ్చింది 440 కోట్లు. అంటే చూసుకోండి, వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడున్నా పర్వాలేదు. వడ్డిచ్చే వ్యక్తి మనవాడు అనుకోండి, ఇక్కడ ముందే ఉండక్కర్లా, చివరిలో ఉన్నా కూడా చూసుకుంటాడు ఆ వ్యక్తికి వెళ్ళాలి ఎక్కువ అమౌంట్. మిగిలిన వాళ్ళకన్నా మధ్యలో ఆపేసి చివరాడికి 10 లడ్డూలు ఎక్కువ పెడతాడు. ఎందుకంటే ఆయనకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, వడ్డిచ్చే వ్యక్తికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. విస్మయం చెందారు క్యాబినెట్ మొత్తం. ఏంటి మొత్తం 840 కోట్లు అయితే 440 కోట్లు ఒక్క పత్రికే. మిగిలిన పత్రికలన్నిటికీ కలిపి 400 కోట్లు, ఇంకా 10% తక్కువ అన్ని పత్రికలు కలిపిన. సరే, ఇది ఇట్లా ఉండగా 2 లక్షల పైన ఉన్న వాలంటీర్ల వ్యవస్థ ఉంది కదా గతంలో. ఆ వాలంటీర్ల వ్యవస్థలో ఉన్న అందరినీ కూడా సాక్షి పత్రిక కొనమని ప్రోత్సహిస్తూ 200 కోట్ల రూపాయలు అది ఒక అదనపుగా ఇచ్చారు. అది కూడా సాక్షి పత్రికకి వెళ్ళిపోయినాయి అమౌంట్లు. అంటే 640 కోట్ల రూపాయలు అప్పనంగా తన కుటుంబానికి చెందిన సాక్షి పత్రికకి దోషిపెట్టాడు. ఇది నిన్న క్యాబినెట్ సమావేశంలో అధికారులు, అదేం ఆరోపణ కాదు, మొత్తం 840 కోట్ల రూపాయలు ఇదిగో ఈ పొద్దు కింద ఖర్చు అయినాయి, ఇందులో 440 ఇక్కడికి వెళ్ళినాయి. తర్వాత సాక్షి పత్రిక కొనుక్కోవడానికి వాలంటీర్లకి ప్రతి నెల సందా రూపంలో ఇచ్చినాయి 200 కోట్ల రూపాయలు, 640 కోట్లని వాళ్ళు పెట్టారు. విస్మయించింది, దీని మీద ఎంక్వైరీ చేయించండి. ఇదేంటి, మిగిలిన పత్రికలకు కూడా ఇవ్వాలి కదా, కొన్ని నామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు సొంత పత్రిక ఉందని డబ్బులన్నీ కూడా ప్రభుత్వ నిధులు ఒక్క పత్రిక ఇవ్వడానికి వీల్లేదు. మిగిలిన పత్రికలు కూడా వాళ్ళ సర్క్యులేషన్ బట్టి ఇవ్వాలి. అంతే తప్ప ఇది ఘోరమైన అన్యాయం జరిగింది, దీని మీద దర్యాప్తు చేయాలని కూడా నిర్ణయించింది క్యాబినెట్. నిన్న మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దానికి సంబంధించిన కేసులు కూడా బుక్ చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ నిధుల్ని వాళ్ళ సొంత సంస్థలకి మళ్ళీ చేసుకెళ్ళిపోతే అది జరిగిన అన్యాయం ప్రజలకి జరిగినట్టు. ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయమని మీకు అధికారం ఇవ్వాల, లేకపోతే ఆ నిధుల్ని మీ సొంత కుటుంబ సంస్థలకు చెల్లించుకోమని. అందరినీ సమానంగా పరిపాలించాలి. ఖర్చు కూడా
సమన్వయంతో చేయాలి. అవసరమా కాదా, ఎవరికి ఎన్ని పత్రికలు, ఏ పత్రిక ఎంత ఇవ్వాలి, అన్ని పత్రికలతో సమానంగా ఇచ్చినా పర్వాలేదు, ఒక 10% ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. కానీ అన్ని పత్రికలకు ఇచ్చిన దానికన్నా కూడా 10% ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఇది ఘోరమైన తప్పిదము, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం. అందువల్ల మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయా లేవా అని. ఖచ్చితంగా ఉన్నాయి. అదేమి ఒక రోజులో జరిగింది కాదు. ఏ రోజు ఏ పత్రిక, సాక్షి పత్రికకి ఏ రూపంలో చెల్లించింది, ఆ బ్యాంకు చెల్లింపు డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఎవరు కూడా డినై చేయలేరు. మాకు రాలేదని ఆ సంస్థ చెప్పలేదు. రేపు వెళ్ళి ఎంక్వైరీ చేసిన, కేసు బుక్ చేసి ఇక్కడ రిలీజ్ చేసిన అమౌంట్ వాళ్ళ బ్యాంకులో అకౌంట్ ఫలానా రోజు పడినాయి అంటే పడినాయి ప్రభుత్వం నుంచి. అవన్నీ కూడా తిరుగులేని సాక్ష్యాలు, కాదనలేని సాక్ష్యాలు, ఈ ఆరోపణలను కొట్టేయలేని సాక్ష్యాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముందు అధికారులే పెట్టారు. విస్మయం చెందిన మంత్రివర్గం కూడా దీని మీద అందరూ కూడా దీన్ని ఇట్లా వదలటానికి వీల్లేదు, దీన్ని విచారణ చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకోవాలి, కేసు పెట్టాలి, ప్రజల ముందు పెట్టాలనేది వచ్చింది. ఇక ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత కోర్టులో మరి ఏం చెప్తారనేది చూడాలి. ఇప్పుడు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఎవరైతే బాధ్యులు అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన చెల్లింపులు కాబట్టి, అది వాళ్ళ కుటుంబ సంస్థ కాబట్టి ఏ గౌరవ న్యాయస్థానం అయినా అందులో ఉన్న మతలబుని అర్థం చేసుకోగలుగుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు సిబిఐ దర్యాప్తులో ఈడీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జప్తుల్లో ఉన్నాయి. దాదాపు 45,000 కోట్ల రూపాయలు. ఇది మహా ఉంటే ఒక 300 కోట్లు రికవర్ చేయాలని కనుక ఏదైనా కోర్టు ఆదేశం ఇచ్చినా కూడా చేయించవచ్చు. ముఖ్యమంత్రిగా ఈయన దుర్వినియోగం చేశాడు ప్రజానిధులని. ఇది మీరు అడిగిన బహుమతి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారికి ఇచ్చిందని. భారతి గారిది ఆ సంస్థకి చైర్పర్సన్. యాక్చువల్గా ఇది వాళ్ళ కుటుంబ సంస్థ, ఆయనకు కూడా ఉంది. కానీ ఒక టెక్నికల్గా ఆమె చైర్పర్సన్. అదేమంటే నాది కాదంటాడు. మీ బిడ్డకి ఏమీ లేవు, పేపర్లు లేవు, టీవీలు లేవు అని. ఈ బిడ్డకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. సోనియా గాంధీకి లేవు, రాహుల్ గాంధీకి లేవు, ప్రియాంక గాంధీకి లేవు. వాళ్ళు ఇందిరాగాంధీ మనవళ్ళైనా, మనవరాళ్ళైనా, కోడలైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా సంపాదించుకున్నారు. కాబట్టి దానికి తోడు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ నిధుల్ని లెఫ్ట్ అండ్ రైట్, ఇక అది ఒక మంచినీళ్ళు కూడా అట్లా ఖర్చు పెట్టారు. ఎవరో ఇష్టం వచ్చినట్టు తోసి పెట్టారు. కాబట్టి ఇక అట్లాంటి సంస్థకి తిరిగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఏం చేసినా ఎవరేం చేయలేరు అని చెప్పాడు కదా. ఒక ఇంటికి కూడా పీకలేరని కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ ఉన్న సభల్లో కూడా ఇంటికి పీకి చూపించాడు. అంటే ఆయనకు తెలుసు వ్యవస్థలు. ఎందుకంటే 14 ఏళ్ల నుంచి ఆయన మీద ఉన్న పెద్ద కేసులు, దాదాపు 30 కేసులు విచారణకు నోసుకోలేదు. 3,000కి పైన వాయిదాలు వచ్చినా కూడా ఆయన హాజరు కూడా కాల. ఏ రాజ్యాంగ వ్యవస్థ కానీ, ఏ న్యాయ వ్యవస్థ కానీ, భారతదేశంలో ఉండే ఏ రాజ్యాంగ వ్యవస్థ ఆయన ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ఒక ధైర్యం అనేది వచ్చేసింది ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ సార్.